హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ క్రికెట్ స్టోరీస్. సో ఈ వీడియో పెట్టకైతే ఆల్మోస్ట్ 1 month అయితే అయిపోయింది అనమాట. సో మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ క్రికెట్ స్టోరీస్. సో మీరు ఒకవేళ యూకేకి అప్లై చేయాలనుకున్నా కానీ ఆ ప్రాసెస్ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా, ఒక స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే ఉంటుంది. సో లైక్ స్టూడెంట్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి ట్రావెల్ ఎలా చేయాలి, ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ఐ నెంబర్ అప్లికేషన్, బీఆర్పీలో మిస్టేక్ వస్తే ఏం చేయాలి, బీఆర్పీ పోతే ఏం చేయాలి, సో పార్ట్ టైమ్స్ ఎలా వెతకాలి, సో నా జాబ్ ఇలా ఉంటుంది, సో ఇలా చాలా అకామిడేషన్ గురించి కానీ ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేసిన అనమాట. సో మీరైతే చూడండి, కన్ఫామ్గా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ మాత్రం కన్ఫామ్గా చేయండి. సో అట్లా చేస్తేనే మన ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఓకే, సో ఈరోజు వచ్చేసి మీకు 2 టాపిక్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా. సో నేను యూకే వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన ఇది ఒక హార్డెస్ట్ టైం పీరియడ్ అనుకోండి. సో ఎందుకంటే ఈ డ్యూరేషన్, ఈ మనం కోర్స్ అయిపోయిన తర్వాత సో పిఎస్డబ్ల్యూకి అప్లై చేసే ముందు ఈ 4 months ఉంటుంది చూసిరా, ఇది చాలా టఫెస్ట్ పీరియడ్ అనమాట. నేను చూసిన నా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో కూడా. ఓకే, సో సెకండ్ వచ్చేసి నేను యూకే వచ్చిన తర్వాత ఒక వీక్లో నాకు వచ్చిన హైయెస్ట్ పే అనమాట ఇది. సో నేను అన్ని అవర్స్ వర్క్ చేయడం కూడా అదే హైయెస్ట్, సో అంత పే వచ్చింది అనమాట. హైయెస్ట్ పే కూడా అదే వీక్లో వచ్చింది. సో ఈ 2 టాపిక్ గురించి అయితే ఈరోజు మీకు చెప్తా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఈ హార్డెస్ట్ పీరియడ్ గురించి చెప్పి కదా. సో ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు యూకేకి వచ్చిన తర్వాత స్టూడెంట్ కాబట్టి 20 hours అయితే వర్క్ చేసుకోవాలి సో పర్ వీక్. సో మీకు అంత సేవింగ్స్ అయితే ఏమి ఉండవు 20 hours వర్క్ చేస్తే. సో ఏమైపోతుంది అంటే, మీరు ఇప్పుడు ఇంతకుముందు పిఎస్డబ్ల్యూ వచ్చేసి మీరు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలంటే ఎంత ఉండేది, 2200 pounds అట్లా ఉండేది అనమాట. సో దాని తర్వాత ఏమైంది, వీళ్ళు ఇంక్రీజ్ చేసారు అమౌంట్ అయితే. సో ఇప్పుడు ఎంత అవుతుందంటే అది ఆల్మోస్ట్ ఒక 2900 pounds దాకా అవుతుంది. సో స్టూడెంట్గా ఉండి మీరు అంత పే చేయాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం సేవింగ్స్ చేసిన దాంట్లో మీరు యూనివర్సిటీ ఫీజు కడుతుంటారు, మళ్ళీ ఇంటికి మనీ పంపించడం కానీ, ఇంట్రెస్ట్ పే చేయడం, లోన్లు కట్టడం, ఇలా చాలా అయితే అవుతుంటాయి. సో అందుకే ఇది చాలా టఫ్ పీరియడ్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఈ టైంలో నేను చూసింది ఏంటంటే, చాలామంది కూడా 2 జాబ్స్ అయితే చేస్తూ ఉంటారు. సో 20 hours చేయడానికి చాలా కష్టపడ్డోళ్ళు కూడా ఇప్పుడు 40 hours కంటే ఎక్కువ అయితే వర్క్ చేస్తారనమాట. సో అట్లా ఉంటుంది ఈ పీరియడ్ అయితే. సో ఎందుకు ఇది టఫెస్ట్ అని చెప్తున్నా తెలుసా, మీకు సేవింగ్స్ అయితే మనీ ఉండవు. సో మీరు ఏం చేసినా కానీ మీరు ఈ 4 months ఫుల్ టైం వర్క్ చేయాలి. సో ఫుల్ టైం వర్క్ ఎలా ఉంటుంది అంటే, మీకు 2 జాబ్స్ కూడా చేయాలి. ఇప్పుడు వేరే దగ్గర 30 hours చేసినా ఇంకో దగ్గర 20 hours చేయాలి. సో చాలామంది 7 days per week కూడా వర్క్ చేసేవాళ్ళని చూసిన నేను. 6 days అట్లా చేస్తూనే ఉంటారు. సో ఈ 3 months 4 months ఖచ్చితంగా కష్టపడాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ లోన్స్ అన్ని తీసుకొని వచ్చి ఉంటాము. సో మళ్ళీ పిఎస్డబ్ల్యూ అప్లికేషన్ కోసం పేరెంట్స్ని మనీ అడగడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాటికే లోన్స్ కడుతూ ఉండాలి. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొని వాటికి కట్టాలంటే కొంచెం కష్టమే. సో కానీ ఎలాగైనా సరే మనీ అయితే ఏం చేసుకొని పిఎస్డబ్ల్యూ కట్టాలి. ఎందుకంటే మనం ఉండాలంటే మనం కట్టాల్సిందే కాబట్టి ఇది చాలా కష్టం ఇది. సో నన్నే ఎగ్జాంపుల్ చూడండి. స్టార్టింగ్లో 20 hours అమెజాన్లో వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఫస్ట్ నేను డామినోస్ చేస్తుండే కదా. సో డామినోస్లో పార్ట్ టైమే చాలా ఇబ్బందిగా ఉంటుండే. అట్లాంటి దాన్ని అప్పుడప్పుడు నాకు హాలిడేస్ ఉన్న టైంలో ఫుల్ టైం చేస్తుంటే అమ్మా దీంట్లో ఎట్లా చేయాలరా బాబు తర్వాత కనిపించేది. ఓకే, ఫిజికల్ వర్క్ అంత ఉండదు కానీ మెంటల్ టెన్షన్ చాలా ఉంటుంది అనమాట దాంట్లో. సో దాని తర్వాత అమెజాన్కి అయితే వచ్చిన దీంట్లో ఫిజికల్ వర్క్ ఉంటుంది, మెంటల్గా కొంచెం ఓకే మంచిగానే ఉంటుంది అనుకోండి. సో ఏమైందండి, చాలామందికి మీకు ఫుల్ టైం చేయాలని ఉన్నా కానీ ఈ టైంలో మీకు జాబ్స్ అయితే లేవన్నమాట. సో కొంతమంది క్యాషింగ్ చేసేది, కొంతమంది అవర్స్ తక్కువ వచ్చాయి, కొంతమంది 28 hours అట్లా పర్ వీక్ చేసేవాళ్ళు. సో అక్కడ పే రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఇట్లా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఒక
ఈ మనీ సేవ్ చేయాలంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక 2900 pounds చేయాలంటే చాలా కష్టం అసలు అది. ఎందుకంటే ఇప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చేసిన మనీ అంతా లోన్స్ ఈఎంఐ కట్టడం, మన అకామిడేషన్కి, ఎక్స్పెన్సెస్కి వీటికే సరిపోయినాయి. సో కోర్స్ అయిపోయే టైంకి మన దగ్గర సేవింగ్స్ ఏమి అంత లేవు అనమాట. సో ఏం ఎర్న్ చేసినా కానీ ఈ 3 months లోపటే ఎర్న్ చేయాలి. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే బై గాడ్ గ్రేస్ నాకైతే కరెక్ట్ నేను చెప్పిన కదా ఇండియా వెళ్ళొచ్చిన తర్వాత వచ్చే టైంకి నాకైతే అమెజాన్లో ఫుల్ టైం వచ్చిందనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి మీకు ఫుల్ టైం చేసుకోవచ్చు అన్నా కానీ మీకు ఫుల్ టైం హవర్స్ అయితే ఇవ్వరు అనమాట. ఎందుకంటే ఉండవు స్టూడెంట్స్కి. కొంతమందికి ఇంకా 15 hours, 16 hours, 12 hours కూడా చేసే వాళ్ళని చూసిన నేను. సో పర్ వీక్. సో అట్లాంటి మీకు ఫుల్ టైం అంటే కష్టం కొంచెం. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది, జాబ్స్ కూడా బయట అంతలా లేవు. సో అట్లాంటి టైంలో నేను రాగానే కరెక్ట్ నాకు డే షిఫ్ట్ నుంచి నైట్ షిఫ్ట్కి చేంజ్ అయినా. సో అట్లే నాకు 30 hours per week వచ్చినాయి. సో ఇంకా ఎక్స్ట్రా అవర్స్ కూడా వస్తాయి సమ్ టైమ్స్. సో 40 hours అట్లా, ఒక్కోసారి 50 hours కూడా చేసిన. సో పే కూడా 15 ఉంటుంది అనమాట దీంట్లో నైట్ షిఫ్ట్స్కి. అసలు నాకైతే చాలా మంచి కరెక్ట్ టైంలో నాకైతే ఫుల్ టైం అయితే వచ్చిందనమాట. సో నేను ఇంతకుముందు టీఆర్జీ ఏజెన్సీ నుంచి వర్క్ చేసేది. సో దాని తర్వాత ఇప్పుడు అమెజాన్కి అయితే పర్మనెంట్ అయిందనమాట. ప్రొబేషన్ పీరియడ్ అయితే నడుస్తుంది. సో నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు అనమాట. సో తీసేసారు చాలా మందిని అయితే. సో మేమైతే మా వర్క్ చేస్తాం కాబట్టి, అంటే వేరే వాళ్ళు వర్క్ చేయరని కాదు, కొంచెం మన ఏమంటారు మనం చేసే దాన్ని బట్టి ఎక్కువ మనకైతే బ్లూ బ్యాజ్ అయితే వచ్చిందనమాట అమెజాన్లో. సో దానికైతే ఈ సిచ్యువేషన్లో మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ముందే ఆలోచిస్తున్నాను అనమాట ఎట్లా ఏం చేయాలి. ఇప్పుడు సెకండ్ జాబ్ మళ్ళీ వెతకాల్సి వస్తుంది. 4 days ఇది చేసినా ఇంకో 3 days ఇంకో జాబ్ చేయాల్సి వస్తుంది. చాలా మంది చూసిన ఇట్లా, చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా అట్లా చేసారు అనమాట. సో నా టైం వచ్చే వరకు మాత్రం నేను ఉన్న దాంట్లోనే ఫుల్ టైం రావడం నాకైతే చాలా హ్యాపీ. సో ఎందుకు చెప్తున్నా ఇదంటే, మీరు చాలా మంది అడుగుతుంటారు కదా ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఎట్లా ఉందని. నేను ఇప్పుడు కూడా ఇంకోటి చెప్తా, అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు ఒకరికి 4 months జాబ్ రాలేదని చెప్పేసి ఇంకొకరికి రాదని కాదు. వచ్చిన 1 weekలో జాబ్ చేసుకున్న కూడా ఉన్నారనమాట. సో అట్లా ఉంటుంది. మీరు ఏం చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయండి. కన్సల్టెన్సీ చెప్పిరని చెప్పేసి వాళ్ళు చెప్పిరని కాదు. ఇక్కడ ఎంత వస్తుంది పర్ మంత్, సో మనం ఎంత కట్టుకోగలుగుతాం. సో ఇవన్నీ మీకైతే ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. సో అట్లయితేనే మీకు కొంచెం ఈజీగా ఉంటుందో ప్లాన్ చేసుకోండి మీరు. అంతేగాని ఇప్పుడు వాడు 20 లక్షల కాలేజ్ పోమన్నాడని చెప్పేసి మీరు అట్లాంటివి అయితే చూస్ చేసుకోకండి. ఎందుకంటే 20 lakhs అన్నది అసలు వర్త్ కాదు ఇక్కడ. మీకు పెద్ద తేడా కూడా ఏముండదు ఇక్కడ యూనివర్సిటీలో. అన్ని యూనివర్సిటీస్ అట్లా అలాగే ఉంటాయి అన్నమాట. సో బెస్ట్ ఒక 15 lakhs వరకు అయితే మీ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా. సో నా టైం అయితే నెక్స్ట్ మంత్ అయితే నేను PSW అప్లై చేసుకోవాలి. సో అందుకని నాకు ఎన్ని అవర్స్ వస్తే అన్ని చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పటి వరకు అయితే. సో అందులోనే సో నేను ఒక వీక్లో హైయెస్ట్ వర్క్ చేసింది మీకు చెప్తా ఇప్పుడు. ఆ పే అయితే మీకు పే స్లిప్ కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. ఓకేనా. నేను రీసెంట్గా మీరు చూస్తే అమెజాన్ ప్రైమ్ సేల్ అంటే అయిందనమాట ఇక్కడ యూకేలో. సో ఆ టైంలో ఫుల్ వర్క్ అయితే ఉంది నాకు. నేను ఎట్లా డైలీ 11.5 hours షిఫ్ట్ అయితే చేస్తాను అనమాట. సో పే వచ్చేసి 15.8 ఉంటుంది. సో ఇట్లా నేను ఆ వీక్ మొత్తంలో ఒక 55 hours అయితే కంప్లీట్ చేసిన. అసలు ఆ 5 days ప్రపంచం లేదనమాట. అట్లా అయిపోయింది. ఉంటే చచ్చిపోతున్నారు అన్నట్టు. ఆ 5 days తిన్నా తినకున్నా ఏదో వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఒక 3 days 2 days తిన్నా వండుకున్నా కానీ తర్వాత రోజు అయితే మనకంత ఓపిక ఉండదు. ఎందుకంటే నిద్ర ఉండదు, ఏముండదు. సో అట్లా ఆ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఆ వీక్ కూడా 50 hours అట్లా చేసుకుంటూ వచ్చిన. సో ఆ వీక్లో నా హైయెస్ట్ పే ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంది. హోటల్ వచ్చేసి గ్రాస్ 998 ఎంత ఉంది. సో నాకు చేతికి వచ్చింది ఎంత అంటే 771 pounds అనమాట. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడున్న రేట్కి ఆల్మోస్ట్ ఒక 83,000 అట్లా పైనే ఉంటుంది అనమాట. సో ఇది ఒక వీక్లో నేనేం చేసింది. నాకు కావాల్సింది మొత్తం 2,900 pounds అయితే 1 weekలో నేనైతే 700 pounds 770 pounds అయితే వచ్చినాయి. అంతకుముందు పౌండ్లో కూడా 700 pounds వచ్చినాయి. సో ఇట్లా అందరికీ ఇలా వస్తుందని కాదు, కానీ నేను చెప్తున్నా నాకున్న ఆపర్చునిటీలో నాకైతే అట్లా వచ్చిందనమాట. ఆ టైం అయితే నేను యూజ్ చేసుకున్నా. కొంతమంది 3 months వరకు చేస్తారు,
ఇప్పుడు నా కూడా అన్నీ సరిపోయినాయని కాదు, ఇంకా నేను ఎట్లా చేయాలి, ఇంకా కొన్ని కావాలి. ఎందుకంటే మనం ఇది ఎట్లా ఉంటుంది అంటే ప్రాసెస్, ఇప్పుడు ఈ 3 monthsలో మన బిల్స్ పే చేసుకుంటూ మనం సేవ్ చేసుకోవాలి. ఇది టఫ్, అందుకే ఇది చాలా టఫ్ అనమాట. దీంతో మనకి ఇక్కడ వంట చేసి పెట్టడానికి ఎవరు ఉండరు, మనమే రావాలి, వండుకోవాలి, తినాలి, మళ్ళీ వెళ్ళాలి. తినకుంటే మళ్ళీ వర్క్ చేయలేము, నిద్ర లేకుంటుంది. చాలా ఇబ్బందులు అయితే పడతారు స్టూడెంట్స్ అయితే. సో ఇది తర్వాతకైతే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. సో ఈ 3 monthsలోనే చాలా మంది చాలా చేంజ్ అవుతారు. ఇది నేను బాగా అబ్జర్వ్ చేసిన. ఓకేనా, ఇది నా హైయెస్ట్ పే అయితే చెప్పిన కదా, 770 pounds అయితే వచ్చింది. ఈ టఫెస్ట్ పీరియడ్ కూడా ఇంకో 20 days 25 days అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాత PSW అయితే అప్లై చేసుకోవాలి. దీని గురించి అయితే మీకైతే చెప్దాం అనుకున్నా. సో ఇవన్నీ మీకు ముందే తెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలుస్తుంది, సేవింగ్స్ అన్నవి మనం ఎంత అనుకున్నా కానీ చేయలేం. ఎవరో బాగా రిచ్ అయితే తప్ప జనరల్గా అయితే అందరూ మనం మిడిల్ క్లాసే వస్తూ ఉంటారు కాబట్టి లోన్స్ తీసుకున్న వాళ్ళే. సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటాను నేను. సో మీరైతే ప్లాన్ చేసుకోండి, ఫుల్ టైం వర్క్ కూడా ఎట్లా అయిందని చెప్పేసి. ఓకే, ఇంకేంటి, మళ్ళీ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నాకైతే ఐడియా లేదు అనమాట. ఎందుకంటే టైం దొరకట్లే. చూద్దాం, ఇంకొక 1 month అయితే, ఇంకో 20 days అయితే అయిపోతుంది. మనకి టెన్షన్స్ అని వదులుతాయి కొంచెం. దాని తర్వాత రిలాక్స్ ఉండొచ్చు. ఇది ఫుల్ టైమే అప్పుడు కూడా, కానీ టైం ఉంటుంది, చేసుకోవచ్చు వీడియోస్ కానీ అని. మీకు ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది. సో మీరైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఎట్లా ఫ్లైట్ బుక్ చేసుకోవాలో కానీ అన్ని ప్రాసెస్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఓకేనా, సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ UK స్టోరీస్. బాయ్.